యా అంటే అప్పుడు పెద్దగా మనం ప్రూవ్ చేసుకోవాలని తప్పించి ఇంకేం ఉండవు. కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే చెప్పాలని ఉంది. స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళారు, బుజ్జి గారు కానీ మీరు కానీ. అప్పుడు ఎన్టీఆర్ గారిని చూస్తే ఆది లాంటి ఒక కమర్షియల్, అఫ్ కోర్స్ మీరు వెళ్ళింది వేరే కథ అయినా 2 రోజుల్లో రాసిన కథ సూట్ అవుద్ది అనుకున్నారా తారక్కి? అనుకున్నా అండి. అంటే అసలు అప్పటికి తన సినిమా ఒకటే రిలీజ్ అయింది, నిన్ను చూడాలి. ఆ సినిమా పేరు కూడా ఓకే రామోజీరావు తీసుకుంటున్నారు. అది థియేటర్కి తీసుకెళ్ళి మావాడు చూపించాడు. చూపించగానే దాంట్లో క్లైమాక్స్లో తారక్ని పొడవడం, ఒక మాసిగా నరుస్తాడు. చూడగానే నేను కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి చేయొచ్చు, చాలా మంచి సినిమా, పెద్ద సినిమా చేయొచ్చు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఓకే ఓకే